సన్నాసి చంద్రబాబు నాయుడు గారు రా అని పిలవాలి. చంద్రబాబు నాయుడు అని పెడతా అంటే ఎంత కుసంస్కారి వాడు. నిజంగా పవన్ కళ్యాణ్ని అంత నీచంగా తిట్టినటువంటి దుర్మార్గుడే వాడు. వాడిని ఇప్పటి వరకు సమాజంలో తిరగనివ్వడమే చాలా పెద్ద తప్పు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పుంటే ఆ వేళ బుద్ధి చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. జోగి రమేష్ అనేవాడు విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసి సమాజంలో 3,500 మంది సావుకి కారణమయ్యాడని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అంటే కావాలని టీడీపీ జోగి రమేష్ ఇరికిచ్చారని చెప్తున్నారు, జనార్దన్ రెడ్డితో అలా చెప్పించారని చెప్తున్నారు. జోగి రమేష్ ఏమన్నా మహాత్ముడా సంస్కార నిజంగా దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఇష్టాంరీతిగా మాట్లాడిన దుర్మార్గుడే కదా. దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ని ఉచ్చనీచాలు లేకుండా తిట్టినటువంటి దరిద్రుడే కదా. మరి వీడు మంచి చేస్తాడంటే ఎవరు నమ్ముతారా? ఖర్చెందుకు? అసలు నికృష్టుడి మీద కష్టెందుకు? ఆడ దరిద్రుడు నికృష్టుడు ఇలాంటి పనులు చేసేటటువంటి ఒక నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జోగి రమేష్. కాబట్టి ఈవేళ వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తారు, అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. మరి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి నేను మొత్తం సత్యసంధుడిని త్యాగనిరుతుని నేను ఎంతో గొప్పవాడిని నిలజెప్పుతూ నువ్వు మాట్లాడేటది ఒక సంస్కారం. ఎవడైనా రాజకీయ నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ నీ మాటల్లో సంస్కారం ఉండాలి, నీ చేతల్లో సంస్కారం ఉండాలి. మరి ఎక్కడుంది నీ సంస్కారం? పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు సంస్కారం ఉందా నీకు? కాబట్టి ఏదేమైనా దుర్మార్గం ఎప్పుడైనా దొరక్క తప్పదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. అంటే జోగి రమేష్ చెప్తున్నాడు దేనికైనా రెడీగా ఉన్నాను, నేను ఏ టెస్ట్కైనా రెడీగా ఉన్నాను, అది కూడా చేయండి నేను రెడీగా ఉన్నాను చెప్తున్నాడు. మరి దొంగ ఏం చెప్తాడు? నేను దొంగతనం చేశానని చెప్తాడే. వీడు గజ దొంగ గంగులు చేయనప్పుడు చేయలేదని చెప్పుకోవాలి కదా. మరి ఎందుకు చెప్తాడు? దొంగ లేకపోతే నువ్వు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాడా? ఆయన మా వ్యవసాయాలు చేశాడా, వ్యాపారాలు చేశాడా? 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేసి ఈవేళ జనాల మీద రౌడీజం గోండాయిజం కబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఇష్టాంరీతిగా మంచి చెడు లేకుండా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నటువంటి సంస్కార విహీనుడు జోగి రమేష్. మరి అలాంటి వ్యక్తి చేశాడు అంటే నమ్మకం చేస్తారు ఎవరికైనా. ఎందుకంటే అంత ఆస్తులు ఎలా వచ్చాయి, ఇన్ని మాటలు ఎలా వచ్చాయి? మరి ఇన్ని చూస్తున్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? జోగి రమేష్ దొంగనే అనుకుంటారు. చివరగా అటు చంద్రబాబు అంటే టీడీపీ వీళ్ళు అంటున్నారు, అటు చూస్తే వైఎస్ఆర్ అంటే వీళ్ళు చెప్పుకున్నారు కానీ నిజం అనేది ఇంకా బయటికి రాలేదు కానీ అంటున్నారు. మరి నిజం త్వరలోనే బయటకు వస్తుంది. జోగి రమేష్ అనేవాడు జైలుకి పోతారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.